మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్. నా సీటుపై నేనేమి చెప్పలేను. సీఎం స్పష్టత ఇస్తారు. మైలవరంలో పోటీపై త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తా. వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్ మీట్ పెట్టి నా మనోభావాలు తెలియజేస్తా. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లుంది. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధికి నిధులు లేవు. అభివృద్ధి లేదనే జనం మాటలు అబద్ధమని నేను అనను. ఇప్పుడు తెలియదు తిరగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో ఆకాంక్షించారో అవి అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొని ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే ఆగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని ₹20 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా ₹9 కోట్ల పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి కదండి, 2 అయినాయి, ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలందువల్ల పూర్తి కావట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతూ ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకి ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని తరఫున వచ్చినాయి. ఇది ఒకటే ఇబ్బంది. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో ఒకటి పడతాయని పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ గారు దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజకీయ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కారణంగా ఉన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా కూడా కేడర్కి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు రాజనీతికి కారణం? కేడర్కి నేను ఇచ్చే స్పష్టత ఏం లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి. అంతా అంటే త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ అడుగుతున్నారు. మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా.